हिंदी में 51, తెలుగులో 71. ఏ బుక్లోనైనా 71. హల్లెలూయా యేసు ప్రభు
ప్రైజ్ ద లార్డ్. मसीह మనలో మనం వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకోక ముందు కొన్ని మా బైబిల్ నుంచి కొన్ని మాటలు చూసి మనం పరీక్షించుకొని కనుగొంటాం. व्यक्ति से एक के भाग देने से पहले हम वचन की गोदी में अपने आप को जांचते हुए हम भाग देंगे। నా పేరు అశోక్, సోదరుడు విలేజర్, దుబాయ్ విరాట్ నుంచి వచ్చినాను. और भाई का नाम अशोक और मेरा नाम एबिनेजर है। हम दुबई वेलकम से आए हैं। అక్కడ ఉన్నటువంటి సేవకులు అబ్బి గారు పెద్దలు కూడా మీ అందరికీ వందనాలు చెప్తున్నారు. और वहाँ के परमेश्वर के दास भाई रवि और वहाँ की जिम्मेदारी भाई जो है आपको शुभकामनाएं देते हैं। మీకోసము ప్రతి మంగళవారము మరియు నిన్న ఉపవాస ప్రార్థన మేమైతే తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా నిన్న ఆన్లైన్ పేరులో మరియు మీ సంఘాలలో మా గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. और आप मंडली, आपकी मंडली के लिए हम जो है हम आपको हफ्ता भर की प्रार्थना की सभा में और जो उपवास प्रार्थना की सभा में आपको याद करके हम प्रार्थना करते हैं। और आप लोग भी जो है आपकी पूरी आपकी प्रार्थना में हम हमारे प्रार्थना करते आए हैं, इसलिए आपको धन्यवाद देते हैं। నిర్గమకాండము 2వ అధ్యాయము निर्गमन उसका दूसरा अध्याय 1 నుంచి 10 మనం మార్చి వెళ్తుంది. उसका पहला 10 वचन हम बारी बारी से पढ़ेंगे। పాత నిబంధనలు 45 और पुराना नियम है निर्गमन उसका दूसरा अध्याय 1 నుంచి 10. निर्गमन उसका दूसरा अध्याय पहला 10 वचन हम बारी बारी से पढ़ेंगे। Exodus 2nd chapter 1 to 10. और निर्गमन उसका दूसरा अध्याय पहला 10 वचन। నిర్గమకాండం 2వ అధ్యాయం నేను ఒకటి చదువుతున్నాను, మీరు రెండు చదువు. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమారులతో వివాహం చేసుకున్నది. ఆ స్త్రీ తర్వాత ఆమె వాడిని దాచలేక వాడి కొరకు ఒక జమ్మును పెట్టే తీసుకొని వాటిని దానికి జీవితమన్ను నీళ్లు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి గడున ఆ జమ్మును దానికి ఉంచగా ఫరో కుమార్తె స్నానం చేయకుండా ఇంటికి వచ్చాను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నిల్చుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె ఒకటను పంపి దాన్ని తప్పించి అప్పుడు ఆమె యొక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకునేందుకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో దానిని పిలుచుకొని వస్తున్నా అని అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. जब बालक बड़ा हुआ ఫరో ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్ద అతన్ని తీసుకుని వచ్చాను. అతను ఆమెకు కుమారుడాయను. ఆమె ఇంట్లో నుండి ఇతన్ని తీసుకుని అతనికి మోషే అని పేరు పెట్టారు. ఒక ప్రార్థన సహాయం కొరికే చిన్న ప్రార్థన చేసుకున్నాం. परमेश्वर सहायता की शुक्रिया प्रार्थना करेंगे। ప్రేమను మా ప్రియ తండ్రి జ్ఞానం నన్ను ఖాళీ చేసి శిరోజాలను బరువు చేసి వర్తమానం మీరు పక్కన సింహాసించి దయచేయమని ఈ పాస్ తెచ్చుకోలేదు. ప్రార్థన చేసుకున్నప్పుడు సహాయం దయచేయమని మోస యొక్క జీవితం విశ్వాస జీవితం ధ్యానిస్తుండగా మీరు ప్రభు చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థన చేయగలుగుతున్నాం మా తండ్రి. ఇప్పుడు ఈ కథ అంతా మీ అందరికీ తెలిసి ఉంటుంది. कहानी को हम सब लोग जानते हैं। ఇక్కడ ఏం జరిగిందో మనం చిన్నగా మన సండే స్కూల్లో చెప్పినట్టుగా చూసినట్లయితే और यहाँ पर क्या संघटना हुआ अगर उसको संक्षिप्त में अगर हम देखेंगे तो ఒక లేవి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక బిడ్డ పుట్టినాడు. అయితే వాళ్ళు ఒక జమ్ము పెట్టిలో బిడ్డ ఒక మంచి ముక్క చూసి కొన్ని రోజులు దాసి తర్వాత ఒక జమ్ము పెట్టిలో పెట్టి నదిలో పెట్టినట్టుగా చూస్తున్నాం. और यहाँ पर हम देखते हैं कि लेवी स्त्री और लेवी पुरुष दोनों से विवाह करते हैं और उनके द्वारा एक बालक जन्म होता है। और उस बालक को जो है 3 वर्ष के बाद जो है वो रख नहीं पाते हैं, इसलिए टोकरी में रखकर नदी में छोड़ देते हैं। మూడు నెలలు. ఆ
3 वर्ष के बाद తర్వాత ఏం జరిగిందంటే తర్వాత పిల్లోడు ఏడుపుడము పరో కుమార్తె తీసుకుని వెళ్ళి చదువుకోవడము తర్వాత అదంతా చూస్తున్నట్టుగా మనం చూడొచ్చు. और हम देखते हैं कि वो बच्चा रोता है और फिर फरोह की बेटी जो है उसको देखती है और उस बच्चों को लेती है और बाद में क्या क्या होता है देखते हैं. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలి అని అంటే మనం మొదటి అధ్యాయం చదువుకోవాలి. और ये परिस्थिति क्यों आया अगर हमें जानना है तो उसके पहला अध्याय देखना पड़ेगा. అంటే అంతకంటే ముందు కూడా ఇంకా చూసుకుంటే వెళ్ళినట్లయితే ఆదికాండం అంతటా కూడా और अगर उससे भी आगे और पहले वचन उत्पत्ति से देखेंगे तो అసలు ఈ పిల్లల్ని ఎందుకు దాచిపెట్టినారు అనే మాటకు వస్తే और क्यों इस बच्चे को छिपा कर रखा करके इस बात को देखेंगे तो అంటే మొదటి అధ్యాయంలో చూడొచ్చు ఫరో 2 సంవత్సరాలు అంతకంటే చిన్న బిడ్డలను చంపేయాలని ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు. और पहला अध्याय में देख सकते हैं कि फरो राजा जो भी बच्चा 2 वर्ष से छोटा होगा उसको मारने का आज्ञा दिया అసలు था. ఆ ఆజ్ఞ ఎందుకు ఇచ్చినాడంటే और वो आज्ञा क्यों दिया था? మనం ప్రార్థన చేస్తాం కదా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవాన్ని. और हम लोग प्रार्थना करते हैं ना अब्राहम इसहाक और याकूब का परमेश्वर. యాకోబు కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు. अब्राहम का बेटा इसहाक और इसहाक का बेटा याकूब है. ఇతనికి 12 మంది కుమారుడు. అయితే ఈ యాకోబు తను బర్త్ జ్యేష్ఠత్వం తన అన్న దగ్గర నుంచి దొంగతనం తీసుకొని और हम देखते हैं कि याकूब जो है अपने बड़े भाई से उसका जो जन्म का हक जो है चोरी करके लेता है. అయితే అప్పుడు అలాంటి మోసగాడిని దేవుడు ప్రేమించి తనను ఇజ్రాయేల్ పేరు మార్చి తన 12 మంది కుమారులను ఇచ్చినాడు. और ऐसे धोखा देने वाले मनुष्य को परमेश्वर ने प्रेम किया और उसका नाम इजराइल बदल दिया और उसको 12 संतान दिए. అయితే అందులో ఒక కుమార్తె వాళ్ళ సొంత అన్నలే ఈ ఐగుప్తుకు అమ్మి వేసినారు ఆయన యోసేపు. और उस 12 भाइयों में से उनके जो बड़े भाइयों ने यूसुफ को जो है इजिप्ट मिस्र देश को बेच देते हैं. అతను అక్కడ చిన్నపిల్లలకు పనికి చేరి అక్కడ ప్రధానమంత్రిగా ఎదిగినాడు ఈజిప్ట్ దేశంలో. और यूसुफ जो है मिस्र देश में छोटे उम्र में काम किया और बड़ा होकर वहाँ पर प्रधानमंत्री बन गया. అలా దినాలు గడుస్తున్నాయి. అయితే లోకమంతా కరువు వచ్చింది. ఈ కానానులో యాకోబు తన ఇంకా మిగిలిన 11 మంది పిల్లలకు కూడా కరువు వచ్చింది. వాళ్ళు తినడానికి ఏమీ లేనప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు ఈ ఐగుప్తుకు వచ్చినారు. और ऐसे दिन बीतते गया और एक समय पर पूरा दुनिया में जो है अकाल हो गया. और उस समय पर याकूब भी अपने 11 बच्चों के साथ जब कानान में था वहाँ पर भी बड़ा अकाल आता है. సో అప్పుడు ఆ రీతిగా వాళ్ళు కానాన్ నుంచి 70 మంది వచ్చినటువంటి వారు ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చి ఈజిప్టులోకి వచ్చి చాలా లక్షల కొద్ది ఎదిగిపోతూ వచ్చినారు. और ऐसे हम देखते हैं कि ये सारे और उस समय पर जो है अकाल के समय पर कानान से जो है 70 लोग निकल कर मिस्र में आते हैं और वहाँ पर वो बस जाते हैं. సో ఆ తర్వాత యోసేపు ఉన్నప్పుడు అంతా వీళ్ళంతా చాలా ఆనందంగా వీళ్ళంతా గడుపుతూ వచ్చిన తర్వాత యోసేపును ఎదగనటువంటి ఇంకొక ఆ దేశానికి రాజు కావడము వీళ్ళు ఎదుగుదలను చూసి అమ్మ వీళ్ళు మా ప్రజల కంటే ఎక్కువ మంది అయిపోతున్నారు, మాకు వీళ్ళ వల్ల నష్టం జరగవచ్చు, హాని జరగవచ్చు, వీళ్ళే పరిపాలకులు కావచ్చు అని చెప్పేసి అక్కడ రాజు ఆలోచన పుట్టింది. और जब तक यूसुफ था तब तक जो है इजराइल लोगों के लिए वहाँ पर सब कुछ अच्छा था. लेकिन यूसुफ के बाद में वहाँ पर एक राजा आया था जो इजराइलियों को नहीं जानता था. लेकिन वो देखा कि इजराइली लोग जो है बढ़ते जा रहे संख्या में और उसको डर था कि ये लोग जो है बढ़ते बढ़ते इनके ऊपर राज करेंगे और इसके लिए जो है उनको जो है वो सेवक बना देता है. అప్పుడు అక్కడ ఆ రాజు 2 సంవత్సరాలు అంతకంటే చిన్నవాళ్ళు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఈ ఎవరైతే కానాన్ నుంచి వచ్చినారో ఈ ఇజ్రాయెల్ ప్రజలు లేకపోతే ఆ హెబ్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపివేయాలని ఆజ్ఞ ఇవ్వబడింది. और उस समय पर उस राजा ने जो इजराइल के लोग के बीच में जो भी 2 साल का छोटा उम्र का लड़का जन्म होता है उनको मार डालने की आज्ञा देता है. అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే హెబ్రీలందరికీ అందరికీ ఈ సమస్య ఉంది. और ये कितना भयंकर परिस्थिति है और ये वहाँ पर जो भी इब्री लोग थे उन सबको ये परिस्थिति को सामना करना पड़ा. ఇప్పుడు మనకు 4 సంవత్సరాలు 4 years బ్యాక్ మనం చూసినట్లయితే కరోనా వచ్చినప్పుడు మనం ఎలాంటి కష్ట పరిస్థితులు వెళ్ళినాము. और 4 साल पहले जब कोरोना आया था उस समय पर कितना भयंकर परिस्थिति से हम गुजरा दिखते हैं. ఇలాంటి పరిస్థితులు మనం వెళ్ళి ఒక్కొక్క బ్రదర్కి ఓదార్పుకోవడం చెప్తే ఆయన నాది అదే పరిస్థితి
మా దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి అని చెప్తాడు. और हम एक दूसरे के पास जाकर बोलते हैं कि हमारा ऐसा परिस्थिति है, तो दूसरा भाई कहते थे हमारा भी वही परिस्थिति है, सब लोग ऐसे बोलते थे। అంటే అక్కడ ఉన్నప్పుడు అందరి పరిస్థితి ఏదే, ఆమె పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇంకొక దగ్గర వెళ్ళి ఏడ్చుకోవడానికి, ఆదరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి లేదు. అందరి ఇంట్లో అదే ఏడుపు, అదే కష్టాలు, అదే ఇంట్లో ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ చంపివేయాలని చెప్పి ఆజ్ఞ ఇవ్వబడింది కనుక. और उस समय पर भी उस सबके घरों में जो है यही परिस्थिति था, किसके पास जाके प्रार्थना करना है, किससे तसल्ली पाना है, वो नहीं कर रहे, क्योंकि सबके घर में जो है बच्चे नहीं थे, बच्चों को मारा गया था, और इसके कारण वो पर वो लोग बहुत दुख में थे। అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ ఈ రెండవ అధ్యాయంలో ఎక్కువగా రాయబడలేదు, కానీ వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆ పిల్లవాడిని ఎందుకు దాచిపెట్టినారు అని అంటే మనము హెబ్రీ రాసిన పత్రికలో చూడొచ్చు. और यहाँ दूसरा अध्याय में तो बहुत सारे विषय नहीं लिखा गया है, लेकिन उस बालक को क्यों उन्होंने 3 वर्ष तक छुपा के रखा था, उसको इब्रानियों 11 में देख सकते हैं। इब्रानियों का 11 अध्याय 30 वचन అందరికి కలిసి చదువుకుందాం. हम सब साथ में पढ़ेंगे। హెబ్రీయులకు 11:23 इब्रानियों 11 अध्याय उसका 30 वचन सब साथ में पढ़ेंगे। మోషే అయితే విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టినారంట. क्योंकि उनमें विश्वास था और उस विश्वास के कारण वो राजा के आदेश को न डरते हुए 3 महीने तक बच्चे को छुपा के रखे। వాళ్ళు చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళకి అనుకూలంగా లేవు. ఒకవేళ దాచినారు అని తెలిస్తే రాజు వచ్చి బిడ్డను చంపుతాడు, బిడ్డను చంపుతాడు, బతికుండగానే ఆ నదిలో తీసి ఆ బిడ్డను పడేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు సుందరుడైన చూసి దేవుడి పైన విశ్వాసం ఉంచినారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు దేవుడికి రాజించినటువంటి ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదు, కానీ దేవుడి పైన విశ్వాసం ఉంచి 3 నెలలు దాచిపెట్టినట్లు చూడొచ్చు. और हम देखते हैं कि परिस्थिति तो अनुकूल नहीं था, लेकिन क्योंकि राजा ने आके बोला कि वो सबको मार देंगे, फिर भी उन्होंने लिया मानकर उस बच्चे को सुंदर गा करके देखकर छुपा के रखा। अगर वो पकड़े गए तो बच्चे को भी मारेंगे, उनको ही मारेंगे, लेकिन उन्होंने परमेश्वर पर जो विश्वास किया, उस विश्वास के द्वारा उन्होंने उस राजा के आगे के लिए डरे नहीं। అదే విశ్వాసం అంటే ఏంటి అంటే ఇదే మొదటి వచనంలో మనం చూడొచ్చు. और विश्वास मतलब क्या है, उसको हम पहला वचन में देख सकते అందరం हैं। కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు 11:1 इब्रानियों उसका 11 अध्याय पहला वचन सब साथ में पढ़ेंगे। విశ్వాసం అంటే మనం ఏదైతే జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు మనకు మంచి చేస్తాడని ఎప్పుడైతే మనం నిరీక్షిస్తున్నామో అది విశ్వాసం. కనపడని దాన్ని మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో అది విశ్వాసం అన్నట్టు చూడొచ్చు. और यहाँ पर हम देखते हैं कि विश्वास जो है आशा है, जो चीज़ को हमने देखा नहीं है, लेकिन विश्वास करते हैं कि परमेश्वर उसको करेगा, वही विश्वास है। అయితే మరి ఇంత విశ్వాసం ఉంటే మనకి విశ్వాసం బట్టి మనకి ఏం జరుగుతుందంటే, और विश्वास के कारण हमारे में क्या होता है, దేవుడి పైన మనం విశ్వాసం పెట్టుకున్నాం అనుకో, దేవుడు ఉన్నాడు మనం రక్షిస్తాం, ఏం జరుగుతుంది? और अगर हम विश्वास करते हैं कि परमेश्वर है हमें बचाएगा, तो ऐसा करेंगे तो क्या होता है। మొదటి యోహాను మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. पहला यूहन्ना की पत्री, यूहन्ना सुसमाचार पहला अध्याय और 12 वचन। 1:12 पहला यूहन्ना सुसमाचार पहला अध्याय उसका 12 वचन అందరం కలిసి చదువుకుందాం. हम सब साथ में पढ़ेंगे। అయితే ఎవరైతే దేవుడి పైన విశ్వాసం ఉంచుతారో అందరికీ కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ కూడా దేవుడికి పిల్లలం అయిపోతాం. మనం దేవుడికి మనం వారసులం అయిపోతాం చూడొచ్చు. और यहाँ देख सकते हैं कि जो भी परमेश्वर के नाम पर विश्वास करते हैं उनको परमेश्वर का संतान होने का अधिकार दिया है। అయితే మళ్ళీ మనం హెబ్రీయులకు 11:6 చూసినట్లయితే విశ్వాసం మీద మనలో లేకపోయినట్లయితే దేవుడికి ఇష్టంగా ఉండడం అనేది సాధ్యం కాదు. और इब्रानी 11 अध्याय 6 वचन में लिखा है और विश्वास बिना हम परमेश्वर को प्रसन्न नहीं कर सकते हैं। అయితే ఒకసారి మళ్ళీ అది కూడా అందరం కలిసి చదువుకుందాం. और उस वचन को भी हम सब साथ में पढ़ेंगे। హెబ్రీయులు 11:6 इब्रानी उसका 11 अध्याय 6 वचन हम सब साथ में पढ़ेंगे। और विश्वास बिना उसके प्रसन्न విశ్వాసం లేకుండా దేవుడికి परमेश्वर के पास आने वाले विश्वास करना चाहिए और अपने
విశ్వాసం మనలో లేకపోయినట్లయితే దేవుడు మనం దేవుడికి ఇష్టంగా ఉండలేము. అంత మాత్రం కాదు, ఎవరైతే దేవుడి పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఫలములు దయచేస్తూ వాళ్ళని ఇక్కడ చూడొచ్చు మనం. और अगर परमेश्वर पर विश्वास नहीं करेंगे तो परमेश्वर को होना है, लेकिन जो भी परमेश्वर को विश्वास करते हैं उनको परमेश्वर उसके प्रतिफल देते हैं। మనం ఇప్పుడు చదివేటువంటి మళ్ళా నిర్గమకాండం 2వ అధ్యాయంలో వెళ్తున్నాం. और हमने जो निर्गमन का दूसरा अध्याय पढ़ा वहाँ देखते हैं, అయితే అక్కడ మనకి మోషేకు వాళ్ళ తల్లిదండ్రులకు దేవుడు మోషే యొక్క తల్లిదండ్రులు దేవుడి పైన విశ్వాసం ఉంచినారు కదా, ఏమేమి ఫలాలు వచ్చాయో చూడొచ్చు. मूसा के माता पिता ने परमेश्वर पर विश्वास किया और उसके बदले में क्या क्या प्रतिफल मिला आप देख सकते మీరు हैं। ఎక్కడికి వెళ్ళాక 2వ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. నేనైతే మళ్ళీ చదివినప్పుడు ప్రతి ఒక్కసారి ఏదో ఒక దేవుడు దాని నుంచి ఎన్ని ఫలాలు ఇస్తున్నాడో మాట్లాడుతూ వస్తున్నాడు. और आप भी जब घर पे जाओगे तो निर्गमन दूसरा अध्याय को बार पढ़िए, क्योंकि बाइबल पढ़ते समय पर जितना बार उसको पढ़ते गए उतना बार परमेश्वर नया नया विचार देते गए। అయితే చూద్దాం. మొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి పైన రాజాకి భయపడకుండా దేవుడి పైన విశ్వాసం ఉంచినారు. ఆ పిల్లోడిని జమ్ము పెట్టిలో పెట్టి నదిలో పెట్టినారు. और सबसे पहले उन्होंने राजा को डरा नहीं, परमेश्वर पर विश्वास करते हुए उस बालक को टोकरी में छुपा कर रखे। ఆ పిల్లోడు చనిపోవాల్సి ఉంది. యాక్చువల్గా ఆ పిల్లోడి పేరు లాస్ట్లో ఉంది మోషే అని, ఆ చిన్న అబ్బాయి పేరు. తర్వాత తల్లిదండ్రుల పేరు వేరే అధ్యాయం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అమ్రాము అని, తర్వాత యోకోబేద్ అని చెప్పి రాయబడింది. और हम देखते कि वास्तव में उस बालक को मूसा को मरना था, उसका नाम आखिरी में था, लेकिन हम 6 अध्याय में उसके माता पिता के नाम को देखते हैं। అయితే వాళ్ళు ఏం చేసినారు, దేవుడి పైన విశ్వాసం ఉంచడం ద్వారా ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చినారు. और हम देखते कि उन्होंने परमेश्वर पर विश्वास किया, उसके कारण उन्होंने उस जान को बचाते आए। అయితే యాక్చువల్ నిజానికి అయితే మరణించవలసిన 2 సంవత్సరాలు అంతకంటే చిన్న పిల్లలందరినీ రాజుని ఆజ్ఞాపించిన చంపివేయాలని. और वास्तव में उस बच्चे को मरना था, क्योंकि राजा ने आज्ञा दिया 2 वर्ष के अंदर जो बच्चे उसको मारना चाहिए। అక్కడ నాలాంటి వాళ్ళు లేకపోతే తక్కువ విశ్వాసం వాళ్ళు లేదా దేవుడు భయపడుతున్న వాళ్ళము ఇలా చేయకపోతే దేవుడు ఈ రాజు నన్ను కూడా చంపేస్తాడు, ఇప్పుడు చిన్న పిల్లడే కదా, ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పిల్లల్ని కనవచ్చు అన్నట్టుగా వాళ్ళు సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు అప్పచెప్పడం లేకపోతే అలా చేసేవాళ్ళు. కానీ వీళ్ళైతే దేవుడి పైన విశ్వాసం ఉంచి ఏం రాజాకి భయపడకుండా ఒక మందం నుంచి తప్పించుకున్నట్టుగా చూడొచ్చు. अगर मैं बताऊँ वहाँ पर या छोटे विश्वास करने वाले अगर वहाँ पर होते थे, वो लोग शायद से सोचते होंगे कि ये तो छोटा बच्चा है ना, परमेश्वर का दूसरा बच्चा आपको दे देगा, और इसके लिए जो है उस राजा की आज्ञा से डर कर जो है उस बच्चे को दे देते थे और मार सकते होंगे। అయితే వాళ్ళు అక్కడ నుండి పెట్టి ఆ పిల్లల్ని అక్కడ పెట్టిలో పెట్టి చూస్తున్నప్పుడు ఆ ఫరో కుమార్తె దాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా చూడొచ్చు. और जब उस बच्चे की बहन जो है उस बच्चे को टोकरी में नदी में छोड़ने के बाद जब देखती थी कि फारो की राजा की बेटी है, उस टोकरी को लेती है। ఫస్ట్ ఏం జరిగింది, ప్రాణం కాపాడుకున్నారు. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె తీసుకోవాలని వాళ్ళు అక్కడికి అడుగుతున్నది, అమ్మ నీకు మరి ఇతను ఎలా పెంచుతావు, నీకు ఒక దాది కావాలన్నా, ఒక నర్స్, ఒక నన్ కావాలన్నా, ఒక పెంచడానికి ఒక పనికత్తి కావాలన్నా అని అడుగుతుంది. और सबसे पहले तो उसका प्राण को बचा दिया, और दूसरा आप देखते हैं कि जब फरो की बेटी ने उस बच्चे को उठाती है तब तो उसकी बहन जो है वहाँ पर कहती है जाकर, इस बच्चे को बड़ा करने के लिए आपको कोई किसी के स्त्री की जरूरत नहीं है। ఎవరిని తీసుకొని వచ్చిందంటే మళ్ళీ ఆప్చిన్నది వెళ్ళి మిరియామ పేరు ఇక్కడ లేదు కానీ తర్వాత వాళ్ళ అక్క రాయబడింది అని మనకు తెలిసిందంట. వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. और वो छोटी लड़की का नाम जो है मीडिया में यहाँ पर लिखा नहीं है, लेकिन बाद में देखते हुए लिखा है, वो लड़की जाकर अपनी माँ को लेके आती है। ఈ ప్రజలు ఎవరు, అక్కడ బానిసలుగా ఉంటున్నారు, కష్టపడుతూ ఉన్నారు, ఆల్రెడీ రాజు ఆజ్ఞ ఇవ్వబడింది, చనిపోవలసింది. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినారు, ఆ పిల్లల్ని పెంచడానికి తన సొంత తల్లే వచ్చింది. और ये प्रजा लोग वहाँ पर कोने वो लोग दासत्व में थे, और वो लोग जो है बच्चे वहाँ पर मरने वाले थे, लेकिन ये स्त्री वहाँ पर देखते कि उस लड़की के अंदर उस आँख में ఎంత గొప్ప ఫలం కదా దేవుడి పైన విశ్వాసం. ఫస్ట్ ఏమో ప్రాణం కాపాడుతుంది, ఇప్పుడేమో తన సొంత తల్లే తనకు పాలించి పెంచినట్లుగా అక్కడ సంఘటన జరిగింది. और कितना बड़ा प्रतिफल देखते हैं। सबसे पहले तो उसका प्राण बच गया, दूसरा देखते उसका स्वयं खुद का माँ जो है उसको दूध देकर बड़ा करती है। అంత మాత్రమే కాదు, మళ్ళీ ఫరో కుమార్తె ఏమంటుందంటే నీకు జీతం ఇస్తానని చెప్తుంది. और उतना ही नहीं, फरो की बेटी से कहती तुम्हें पगार नहीं करके मजदूरी देंगे। మన పిల్లలు మనం పెంచుకుంటాము, మన డబ్బులు పెట్టుబడి మిల్క్ కానీ వాళ్ళకి కావాల్సిన భోజనం సమకూరుస్తాము. ఇప్పుడైతే ఈ అబ్బాయి ప్రాణం మొదటగా ప్రాణం రక్షించ
పరామర్శించబడింది. తర్వాత వాళ్ళ మదరే వచ్చి తనను చూసుకున్నట్టుగా ఉంది. అంత మాత్రమే కాదు, అతన్ని పెంచుతున్నందుకు దాని గురించి కేర్ తీసుకుంటున్నందుకు జీతం కూడా దొరుకుతుంది. और हम देखते हैं कि बच्चे को बड़ा करने के लिए उसको दूध देना पड़ता है और खिलाना पड़ता है, माता पिता उसको प्रबंध करते हैं। यहाँ पर हम देखते हैं कि सबसे पहला जो है उस बच्चे का प्राण बच गया, और दूसरा हम देखते हैं कि वो बच्चे का माँ जो है स्वयं उसको दूध पिलाती है, और तीसरा देखते हैं वो काम करने के लिए उसको मजदूरी भी मिल रही है। అయితే వీళ్ళు బానిసలు అంతకుముందైతే ఎవరైతే పుట్టినారో వాళ్ళంతా బానిసత్వంలో ఉంటున్నారు. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళంతా చనిపోతూ వచ్చినారు. కానీ తన ప్రాణం తగ్గించుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరే పెరుగుతున్నాడు, దానికి తోడు జీతం వస్తుంది. అంత మాత్రం కాదు, ఈయన ఎక్కడ ఫరో కుమార్తెలాగా పెరుగుతున్నాడు అని అంటే, కుమార్తెలాగా పెరుగుతున్నాడంటే ఒక రాజకుమారి లాగా పెరుగుతున్నాడు. और हम देखते हैं कि ये सब लोग जो है दासत्व में थे, जो लोग पहले थे वो लोग दासत्व में थे, जो लोग अभी जन्म हो रहे थे वो लोग मर जा रहे थे। लेकिन हम यहाँ पर इसको देखते हैं कि इसका सबसे पहले प्राण बच गया, फिर दूसरा जो है उसकी माँ उसको दूध पिलाती है, तीसरा उसको मजदूरी मिलता है, और फिर देखते हैं उसको राजा के महल में एक राजकुमार की में उसको बढ़ा किया जाता है। అయితే అక్కడ తన ఒకవేళ ప్రాణం దక్కించుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్లయితే దుర్భరమైనటువంటి వ్యక్తిచాకిరి జీవితం జీవించవలసింది. కానీ ఈ బానిసత్వం జీవితంలో నుంచి ఆ వ్యక్తిచాకిరిలో నుంచి ముక్తి దొరికి రాజకుమారుడిగా జీవిస్తూ వచ్చినాడు. और यदि उसका प्राण बचकर माता पिता के साथ में रहता था तो भी वो दासत्व में रहता और डर डर के चुप के उनको जीवन बिताना पड़ता था। लेकिन यहाँ पर हम देखते हैं कि विश्वास के द्वारा जो है प्राण बच गया और राज के भवन में राजमहल में राजकुमार के लिए वो बड़ा हो रहा है। ఇవన్నీ ఎట్లా జరిగినట్లు మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకు అంటే లోకానికి రాజు అంటే ఎవరు, ఈ ఫరో అంటే ఎవరు అని అనుకున్నట్లయితే సాతానుడు అపవాదులు మనకున్నటువంటి కష్టములు మనకున్నటువంటి అడ్డంకులు అన్నట్టుగా చూసుకున్నట్లయితే వాటన్నిటికీ భయపడకుండా దేవుడి పైన విశ్వాసం ఉంచడం ద్వారా ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. और ये सब कैसा हुआ वाला देखिए तो माता पिता का जो विश्वास था परमेश्वर के ऊपर, उसी कारण वो राजा का जो आज्ञा के लिए वो डरे नहीं। और अगर हमारे जीवन में देखिए कि हम परमेश्वर पर विश्वास करते हुए संसार के जो शैतान और जो संसार की नाना प्रकार की चीज़ों को नहीं डरेंगे तो हम भी जो है इस प्रकार के प्रतिबंध वाले लोग నా జీవితంలో మన జీవితం ఒకవేళ మనం దేవుడి పైన విశ్వాసం ఉంచుకున్నట్లయితే ఇంత కథ మనం చదువుకునే వాళ్ళనే కాదు, ఇన్ని గొప్ప సంఘటనలు జరిగేటివే కాదు. और यदि हमारे जीवन में अगर हम परमेश्वर के ऊपर विश्वास करते हुए नहीं जीवन बिताएंगे तो हमारे जीवन में ये जो परिस्थिति है, ये जो कहानी नहीं होगा। ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఐగుప్తు నుంచి తీసుకొని విడిపించే ఒక నాయకుడు వచ్చేవాడే కాదు. और इजरायली प्रजाओं को छुटकारा देकर ले जाने वाले एक नायक की नहीं वहाँ पर कोई नहीं आ सकता था। విశ్వాసం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏమో అర్థం చేసుకోవాలంటే ఏదో చిన్న చిన్న విషయాల కోసం అంటే అప్పటి దాని కోసం ఓకే ఇలా చేయొచ్చులే, అందరూ చేస్తున్నారు నేను కూడా చేసేస్తాను, అందరి దగ్గర నాకు జరుగుతుందని అనుకున్నా వీళ్ళు మనం పెద్దగా ఆలోచించాలి, భవిష్యత్తులో ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మనం లొంగిపోవద్దు, వాటికి భయపడద్దు. మనం ఏం చేయాలి, దేవుడు పైన విశ్వాసం ఉంచాలి. और हम देखते हैं कि हमारे जीवन में बिना विश्वास के कारण छोटे छोटे निर्णय लेना, अभी के लिए देखना और छोटे छोटे विषय को घबराना ऐसे नहीं, लेकिन जिसे यहाँ पर इनके माता पिता ने जो भविष्य के लिए जो लंबा समय के लिए सोचा, किस प्रकार परमेश्वर के ऊपर विश्वास किया और भविष्य और दूर का चीज को लोग सोचते आए हैं। తర్వాత మనం మోషే జరిగినటువంటి ఫలంలో ఆయన జీవితంలో ఆయనకు విశ్వాసిగా సాగుతున్నప్పుడు తన జీవితంలో కూడా జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదాలను చూడొచ్చు మనం ఈ అధ్యాయంలో. और इस अध्याय में हम मूसा के जीवन में देख सकते हैं किस प्रकार से वो आगे बढ़ते गया और उसके विश्वास के कारण जो आशीष को उसने पाया था। 11వ వచనం, ఈ 2వ అధ్యాయం 11వ వచనం 11th వర్స్ తర్వాత మనం చూడొచ్చు. और इसी अध्याय दूसरा अध्याय में 11 वचन के बाद आप देख सकते हैं ఇతను రాజకుమారుడిగా పెరుగుతున్నాడు కదా, ఇతనికి విద్యలు మాట ఇవన్నీ అంటే భాషలు కానీ లేకపోతే అక్కడ చరిత్ర గురించి ప్రతిదీ నాకు తెలిసి ఉంటుంది, అలా చదువుకొని ఉండొచ్చు. और वो राजमहल में रहते हुए राजकुमार के लिए रहते हुए वहाँ का पढ़ाई और वहाँ का इतिहास और वहाँ की अलग अलग भाषाओं को जो है उसने सीखा होगा। ఇప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడంటే అలా అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు నాకు ఇంత వచ్చు కదా, ఇన్ని తెలుసు కదా, ఇప్పుడు నేను ఈ ఎబ్రిలియన్ కదా, నా ప్రజలందరినీ నేను విడిపించవచ్చు అని అనుకుని ఉండొచ్చు. और उसने सोचा होगा मैं सब कुछ सीख लिया, मुझे सब कुछ मालूम है और मैं इब्रानी हूँ तो मैं इनको वहाँ से छुड़ा सकता हूँ, मैंने सोचा होगा। అక్కడ ఉన్నటువంటి ఒక ఐగుప్తుడు ఎబ్రిలియన్ కొడుకుని ఇతను వెళ్ళి ఐగుప్తుని చంపినట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. और यहाँ पर हम देख सकते हैं कि एक चीज मिस्र का मनुष्य जो है एक इब्रानी मनुष्य को मारता है, समय जाकर उस मिस्र का मनुष्य को मार देता देखते हैं। ఆ
అతను రాజకుమారుడు అయినప్పటికీ తన ప్రజలు తనకు సంబంధించినటువంటి మూలం ఏదైతే తను మర్చిపోలేదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూడలేకపోయినాడు. ఆ కారణం చేత తను చంపినట్టు ఇక్కడ చూడవచ్చు. और भले ही वो राजमहल में रहता था, लेकिन उसने अपना जो आगमन का दिन, अपना जो आने वाला स्थान नहीं भूला और अपने लोगों को जानकर जो है वहाँ पर अन्याय हो रहा था, उसके प्रति उसने काम किया। తర్వాత వచనాల్లో చూడవచ్చు, ఆ హెబ్రీలు గొడవ పడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అంటే మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు, ఆల్రెడీగా బానిసలు ఉన్నారు, మరి మీరు ఇక్కడ ఎందుకు అర్థం చేసుకుంటారు, మీరు వెళ్ళిపోయి విదేశాలు అన్నట్టు ఏదో చెప్పడం అనుకుని వెళ్ళినాడు. और वो देखते हैं कि वहाँ पर दो इब्रानी आपस में लड़ रहे हैं। उनके पास आके मूसा कहता है, तुम दोनों यहाँ पर दासत्व में होते हुए क्यों आपस में लड़ रहे हो? जब बोलता వాళ్ళు है ఏమన్నాడు తెలుసా ఆయనతోటి, నిన్ను ఎవరు నాకు న్యాయపతిగా నియమించినారు, నువ్వు ఆయన చంపడం ఈ ఐగుప్తులు మేము చూడలేదు అనుకుంటున్నావా, నువ్వేందుకు మమ్మల్ని చంపుతావేమో, ఎందుకంటే ఈయనెవరు రాజకుమారులు అక్కడ భవనంలో జరుగుతుంది కదా, వీళ్ళ కన్సర్న్ వీళ్ళపైన ప్రేమ ఉందని వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది, మమ్మల్ని కూడా చంపడానికి వస్తున్నావా, మా గురించి మీకు ఎందుకు నీకు పట్టించుకొని అడిగినారు. और वो लोग उसको पूछते कि तुम हमारे विषय में क्यों चिंता करते हो? तुमने कैसे उस मिस्र को मारा था, वैसे तुम हमें भी मार सकते, तुम तो राजमहल में रहते हो करके इस प्रकार से वो इब्रानी लोगों से कहते हैं। అప్పుడు మనం చూడొచ్చు ఆయనలో పశ్చాత్తాపం, అని నిజమే కదా, నేను అంటే నా సొంత జ్ఞానం ఆధారం చేసుకొని నేనేదో వీళ్ళందరినీ విడిపిస్తాను, వీళ్ళ కష్టాలకి నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అసలు తన సొంతంగా వెళ్ళేసి ఏదో చెప్పడం అనుకుంటే అప్పుడు చెప్పినప్పుడు నిజమే కదా అనుకున్నప్పుడు తనకు ఆ రీతిగా తను ఏంటో తెలుసుకోగలిగినాడు. और वो जान गया वो कौन था करते, क्योंकि परमेश्वर ने जो उसके लिए काम रखा था, लेकिन जब वो खुद के बुद्धि और खुद के ज्ञान से जब करने लगा, वो भयभीत हो गया और वो जान गया कि उसने क्या किया। ఒకవేళ అక్కడ రాజు తెలిసినట్టు తను చంపేస్తున్నాడని చెప్పేసి తను రాజు ఫరో కుమారుడు కనుక తన అక్కడి నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ లోకరీతిగా తనకు ఉన్నటువంటి ఆ రాజరికము అనుభవాలు ఉన్నటువంటి ఆ భోగాలన్నీ అనుభవించడం ఇష్టం లేక అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వేరే దగ్గరికి వెళ్ళినట్టుగా చూడొచ్చు. और शायद से वो क्योंकि राजमहल में बड़ा हुआ और इसके लिए राजा को पता चलने पर भी, क्योंकि वो राजा को पुतले करके उसको छोड़ दिया था पता, लेकिन उसने ऐसा नहीं सोचा, उसने अपने आप को एक इब्रानी के नाम समझ कर और उस जगह से वो भाग कर जाता है। అక్కడికి 40 సంవత్సరాలు 40 ఇయర్స్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకో వేరే ప్రదేశానికి విద్యార్థి వెళ్ళి అక్కడ ఒక 40 ఇయర్స్ ఉండడము జరిగింది. और यहाँ पर महल में 40 वर्ष हो गया, फिर वहाँ से भाग कर जो है और 40 वर्ष के लिए वो बाहर जाता है समय। అంటే గొప్ప విషయాలు జరగాలన్నప్పుడు ఎంత సమయం వెయిట్ చేయాలి అంటే అప్పుడు విశ్వాసం ఉంచినారు, అప్పుడు ఎప్పటికీ లోపలికి జరగాల్సి జరిగినాయి. మరి ఇతని కన్సర్న్ ప్రజలపైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇందులో సంపూర్ణమైనటువంటి మార్పు కార్యం జరగడానికి దేవుడు అన్ని సంవత్సరాలు తను వెయిట్ చేయాల్సి వచ్చింది. और उस महान काम होने के लिए कितने समय के लिए वो बाट जोड़ना पड़ता है, और उसमें जो है वो बदलाव आने के लिए जो है परमेश्वर जो है कितने वर्ष को बाट जोड़े रहे। అయితే ఇక్కడ షరతులు ఏమున్నాయంటే మనకు కలిగినటువంటి ఈ లోక భోగములను, మనకు ఫెసిలిటీస్, మనకు ఉన్నటువంటి ధనం అయితేనేమి, చదువు అయితేనేమి, జ్ఞానము, అవన్నీ ఏది కాదు. మనము సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలని తెలియజేయడానికి ఇవన్నీ రాసింది, ఇవన్నీ జరిగినట్టు చూడవచ్చు. और ये सब विषय इसलिए हुआ क्योंकि इस बात को बताता है कि हमने जो पढ़ा है, हमारे पास जो धन दौलत और जो सुविधा है, वो सारा उसके ऊपर हम निर्भर नहीं हो सकते हैं, केवल हमें परमेश्वर के ऊपर निर्भर होना है। తర్వాత దేవుడు తమతో మాట్లాడడము, నిన్ను ఎందుకు చేసుకుంటున్నాను చెప్పి మొదలు నుంచి. అయితే అప్పుడు తన దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అదంతా మనం మళ్ళీ అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూడొచ్చు. और उसके बाद में परमेश्वर उनसे बात करता है और वो परमेश्वर से क्या कहता है, और इस बात को जो है प्रेरित को काम తర్వాత చూడండి 7వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఏమంటున్నాడు, ఇప్పుడు తన గురించి తను తెలుసుకున్నాడు. ఇప్పటివరకు ఏమంటున్నాడు, వీళ్ళందరినీ నేను విడిపిస్తాను, నేను బాగా చదువుకున్నాను అని అనుకున్నాడు. నేను రాజభవనంలో కొన్ని పెరిగిన వాడిని ఇక్కడ అక్కడికి వచ్చినాక దేవుడు నా ప్రజలను విడిపించాలి ఐగుప్తులో నుంచి అని చెప్పినప్పుడు, और आप उसको प्रेरित को हम साथ में बाद में घर कर सकते हैं। और उस समय तक जो है उसने सोचा कि मैं सब कुछ जानता हूँ और अपने लोगों को जो है मैं छुड़ाऊंगा, लेकिन परमेश्वर जब उससे बात करता है ఏదో తగ్గింపు చేయడం అంటే దేవుడు నేను అన్నీ వెళ్ళడమా, నాకు మాట్లాడడానికి రాదు, నేను వెళ్ళలేను, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు అని తగ్గింపు చూడవచ్చు మనం. और परमेश्वर ने उसको इतना नम्रता में लाया कि कहा कि परमेश्वर मैं कुछ बोल नहीं सकता हूँ, आपके सहायता के बिना मैं कुछ बात नहीं कर सकता हूँ करके कहता है। అంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే ఎంత సమయం వెచ్చించాలి, తర్వాత మనకున్నటువంటి భోగములను ఎలా
గర్వాన్ని వదిలేసుకోవాలి, మనకు జ్ఞానం ఎలా వదిలేసుకోవాలి, దేవుడికి ఎంత హంబుల్గా ఎంత వినయంగా మనం సమర్పించుకోవాలి మోసే జీవితంలో చూడవచ్చు. और हमारे जीवन में भी अगर कोई परमेश्वर काम करना चाहता है तो हमें जो है हमने कितना भी ज्ञान को पाया है, कितना भी शिक्षा को पाया है, वो सारा विषय को छोड़ना है करके हम मूसा से देख सकते हैं। దేవుడి పైన విశ్వాసం ఉంచినప్పుడు మనకి లోకరీత్యా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దొరికినప్పటికీ మనం చదివినటువంటి యోహాను 1:12 ముఖ్యమైనది. और हम परमेश्वर पर विश्वास करते हैं, भले ही हम संसार के सारे धन संपत्ति और ज्ञान को रखते हुए भी, लेकिन जब परमेश्वर पर विश्वास करते हैं, जैसे हम योग समाचार देख रहे 12 वचन पढ़ा है, वो बहुत मुख्य है। ఎందుకంటే మనం ఎవరైతే దేవుడి పైన విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ ఆయన పిల్లలు, ఆయన రాజ్యానికి మనం వారసులము. और जो भी उस पर विश्वास किया उन सबको जो है उनका संतान होने का अधिकार दिया है। భారత వాతావరణంలో కూడా చూసినాం కదా, 3వ అధ్యాయంలో అపోస్తల కార్యం 3:16లో ఏముంది, సంపూర్ణంగా తన పైన విశ్వాసం ఉంచి సంపూర్ణమైనటువంటి స్వస్థత జరుగుతుంది. और आरंभ में हमने देखा प्रेरितों का 3 अध्याय 16 वचन में जो लोग उस पर पूरे से विश्वास करते हैं उनको पूरा दिन का चंगाई मिलता है। అంటే దేవుడి పైన ఆధారపడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే సంపూర్ణమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. और जब हम परमेश्वर पर विश्वास करते हैं तो पूरा परिपूर्ण काम होता है। మనకు ఆఫీస్లో అధికారులు ఉండొచ్చు, వాళ్ళపైన మనం ఆధారపడ్డప్పుడు మనకు అక్కడ కొద్దిగా ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ దొరకవచ్చు. और हम जहाँ पर काम करते हैं वहाँ पर हमारे जो मैनेजर होता है उससे आधार पर साथ में काम करते तो हमें शायद इंक्रीमेंट मिलता है। అంటే ఇలాంటి విషయంలో చూస్తే జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు మనల్ని బాగు చేయొచ్చు. और जब हम बीमार होते हैं, जब हॉस्पिटल जाते हैं तो वो लोग हमें चंगा कर सकते हैं। వీళ్ళెవ్వరు కూడా ఈ లోకరీతిలో ఉన్నటువంటి మనం ఆధారపడతాం, వాళ్ళెవ్వరు కూడా మనల్ని పరలోకాన్ని నడిపించేవాళ్ళు కాదు. ఈ లోకరీతిమైనటువంటి ఈ రోగంలో మన కంఫర్ట్ని ఇవ్వగలుగుతారేమో. और इस संसार के जो सारे लोग हैं, भले ही संसार में हमें तसल्ली दे सकते हैं, लेकिन ये लोग कोई भी हमें स्वर्ग में नहीं ले सकते हैं। వీళ్ళు నిత్యత్వంలోకి ఎవరు నడిపించేటివి కావు ఈ పనులని. और ये सारे कार्य जो लोग करते हैं जो सनातन के काम के लिए वो उपयोग नहीं आता है। అయితే మనం ఎవరిపైన విశ్వాసం ఉంచుకోవాలి, ఈవెన్ స్వస్థత విషయంలో అయినా, ఈవెన్ ఆఫీస్లో ఉన్నటువంటి మనకు ఇబ్బందుల విషయంలో ఎవరిపైన ఆధారపడాలి. और हमें किसके ऊपर निर्भर रहना है, भले हमारे काम के विषय में हो, हमारे चंगाई के विषय में हो, तो किसके ऊपर हमें आधार होना है। మనం మోషేను గుర్తు చేసుకోవాలి, मूसा को हमें स्मरण करना है, మోషే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి. मूसा के माता पिता को हमें याद करना है। లోకం అందరికీ శ్రమలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రము వాటి వైపు చూడలేదు, కష్టమని చూడలేదు, దేవుడు మాత్రమే చూసినారు, దేవుడు మాత్రమే ఆధారం చేసుకున్నారు. और संसार में सबको जो है कष्ट परिस्थिति आया, उन्होंने वो संसार की ओर या परिस्थिति को नहीं देखा, लेकिन केवल परमेश्वर के ऊपर देख के परमेश्वर पर भरोसा किया। అయితే మన జీవితంలో మనకి ఎప్పుడైనా చిన్న ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిపైన విశ్వాసం ఇస్తున్నాము. और हमारे जीवन में भी जब छोटा सा परिस्थिति और कठिन परिस्थिति होती है तो किसके ऊपर हम विश्वास करते हैं। ఈ మోషే యొక్క తల్లిదండ్రులాగా మనం దేవుడి పైన ఆధారపడుతున్నాము. और मूसा के माता पिता की नायक या परमेश्वर के ऊपर विश्वास करते हैं। ఆఫీస్లో మన పైన అధికారులు వచ్చి ఏదైనా చిన్న ఎంత భయపడిపోతామో, और ऑफिस में अगर अधिकारी आकर हमें कुछ कहते हैं तो हम कितना डर जाते हैं। ఆ సమయంలో ఆయన దగ్గరికి ఎంతో హంబుల్గా దానికి సమర్పించుకుంటాం. ఆ విషయంలో ఆ జటిలత విషయం అది తొలగిపోయినట్టుగా దేవుడి పైన ఎంత విశ్వాసంతో ఆధారపడతాము. और उस समय पर हम कितना डर के जो उसके अधीन रहते हैं, और वो जो है कर ही रहे, लेकिन कितना हम परमेश्वर के अधीन होते हैं। అతను చాలా బతుకోవచ్చు, నేను తీసివేయచ్చు, జాబ్ నుంచి తీసివేయద్దు అని చెప్పేసి సరే అనొచ్చు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చి తీసివేయచ్చు. और वो हमेशा हमारे मैनेजर कह सकते हैं कि तुमको काम से निकाल देंगे, और ऐसे करके दूसरा दिन हमें काम से निकाल सकता है। కానీ మన దేవుడు ఆయన పైన విశ్వాసం ఉంచితే ఈరోజు మీరు నా పిల్లలు అని చెప్పి రేపు మీరు నా పిల్లలు కాదని దేవుడు కాదు. और लेकिन हमारा परमेश्वर ऐसा नहीं कि आज हम जो उनके ऊपर विश्वास करते हैं कि तुम मेरे संतान है, और कल को ऐसा नहीं कहेगा कि तुम मेरा संतान नहीं है, तो नहीं कहेगा। అదే విశ్వాసం. అదే మనం మళ్ళీ ఒకసారి ఎవ్రీ 11 ఒక చదువుతాం లేదన్నా. और यही विश्वास है हम एक और बार विज्ञानी 11 अध्याय उसका पहला वचन पढ़ेंगे। అందరం కలిసి हम सब साथ में पढ़ेंगे। विज्ञानी 11 उसका पहला वचन साथ में पढ़ेंगे। अब विश्वास आशा की विश्वास और अन्य से మన నిరీక్షణ ఏంటి, దేవుడి దగ్గరికి వచ్చాము
ఉండాలి అనేది మన యొక్క నిరీక్షణ. और हमारा आशा ये कि हम परमेश्वर द्वार से आए और परमेश्वर द्वार जाएंगे। ఈ లోకంలో జాబులు ఇవి అవి అనేవి చాలా వస్తూ పోతుంటాయి. మన నిరీక్షణ ఏమిటంటే మనం దేవుడి పిల్లలుగా ఉండడం అనేది ముఖ్యమైనది నిరీక్షణ. और इस संसार में हमारे पास काम होगा नहीं होगा, लेकिन हमारा आशा ये है कि हम परमेश्वर पर विश्वास करके आए हैं। అయితే మనం దేవుడి పిల్లలమైన విషయమై ఆయన పైన ఆధారపడిన విషయమై ఎన్నిసార్లు తప్పిపోతూ వస్తున్నాము, ఎన్నిసార్లు దేవుడి పైన విశ్వాసం ఉంచుతూ వస్తున్నాము. और कितने बार हम जो है परमेश्वर पर विश्वास नहीं करते हुए जीवन को बिताते हैं और संसारिक चीज के ऊपर आधार होते हैं। ఆ విషయాన్ని ఒకసారి తలపోసుకొని మన జీవితంలో ఎందుకు ఈ మోస జీవితంలో అంత గొప్పగా ఆశ్రయించబడ్డాడు, మనం ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాము, మనం దేవుడి పైన విశ్వాసం పెడుతున్నామా, లోకం పైన విశ్వాసం పెడుతున్నామా అనేది మనలో ఒకసారి పరీక్షించుకొని और हम अपने आप को जांचें कि हम क्यों उस प्रकार के आशीष को नहीं देख पा रहे जो मूसा के जीवन में पाया है। क्या हम परमेश्वर के ऊपर विश्वास करते हैं या हमारे ऊपर संसार के ऊपर विश्वास करते हैं। ఎన్నోసార్లు మన లోకం మీద ఆధారపడి ఉండొచ్చు. ఆ విషయాలు ఒకసారి గుర్తు చేసుకుని వాటి ఇక్కడ ఈ లోకం పైన ఆధారపడడం, దేవుడి పైన ఆధారపడతాను, ఖచ్చితంగా కార్యం చూస్తాం, నిజంగా నేను విశ్వసిస్తున్నాను అనే తరంలో వచ్చి और संसार की चीजों के ऊपर निर्भर नहीं होंगे, लेकिन परमेश्वर पर विश्वास करते हुए परमेश्वर पर आधार करने को ही करके इस बात को हम याद करेंगे మనం ఒకసారి ఆ విషయంలో పరీక్షించుకొని దేవుడి కొరకు और इस विषय में हम अपने आप को जांचते हुए मेरी बात करेंगे। దయచేసి రండి, మోకరించండి, మనల్ని మనము పరీక్షించుకొని ప్రభువుల పాపం పొందాలి. వాడు ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో దేవుని సేవకులతో ప్రజలతో కలిసి మందిరంలోకి వెళ్ళి ప్రభువును ఆరాధించడం చూస్తాం. అయితే మనం రక్షించబడి దాని తర్వాత కూడా మన యొక్క దేవుని మందిరం పట్ల మన యొక్క ఆలోచన, మన యొక్క జీవిత విధానం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుని విశుద్ధ ఇంద్రుల అసాధ్యమైన దేవుని యొక్క వారిని సెలవుస్తాం. అదృశ్యమైన మరి ఉన్నవని రుజువులకు నిరీక్షణ ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ప్రేమల తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, ఈ వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సాయంకాల సమయంలో ప్రభావాన్ని వల్ల చెప్పిన బిడ్డలమైన మేము ఉలియముల వలె చేరి రావడానికి మీరు చెప్పిన కొరకైన వదనాలు. వారందరికీ నేను ప్రభాని విషయాల్లో పడిపోయినటువంటి వాళ్ళని తండ్రి దగ్గర జ్ఞాపకం చేసిబట్టి అయ్యా మోసే తల్లిదండ్రులు ఏ విధంగా విశ్వాసం కలిగి లేని వాళ్ళకి దుబాయ్ ఉన్నాయా? బైబిల్లో పెట్టుకోవట్లేదా? మీకు ఇచ్చాయో పాత వాళ్ళు ఇచ్చిన బైబిల్లో పెట్టుకోవట్లేదా? बड़ा होता है, इंग्लिश पढ़ सकते हैं ना? वो राजा भाई सीख लिया ना? नी पयन में चली को मानवा, नी पयन में चली को मानवा, तेरी बोलो मोनी तेरी बोलो मोनी Thank you.
దయచేసి కూర్చోండి. మంగళవారం సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు దయచేసి మీరున్న వారు ప్రార్థించి పాల్గొంటుందండి. బుధవారము అలిగిన కూడి కొరకు కూడా ప్రార్థించండి. మరి గురువారం బైబిల్ స్టడీ 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ప్రార్థించండి, పాల్గొంటుంది. ప్రభు రాత్రి ఆలస్యమైతే వచ్చే ఆదివారం కూడా సాయంకాలం ఈ సమయానికి ఇదే హాల్లో మేము ఆరాధనపై కూడుకుంటాం. రేపు సహోదరు స్టీవెన్ బ్రదర్ బయలుదేరుతున్నాడు కాబట్టి ఆయన కొరకు, ఆయన ప్రయాణం కొరకు ప్రార్థించండి. ఈ దినం సహోదరుడు ఏం పేరు? నిస్సిపాల్ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెళ్తున్నాడు. మరి నా కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రార్థించుకుందాం. భావించండి. ప్రేమ తండ్రి, కృపగలైన సజీవుడమైన మా తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో నీ బిడ్డలమైన మాకు చిన్న మందగా, ఒక కుటుంబంగా, ఒక సంఘంగా చేరి వచ్చి ప్రభా నీ పాటలు పాడి, నీ వాక్యమును ధ్యానించి, నిన్ను ఆరాధించి, నీ రక్త మాంసంలో పాలు పంపులు పొంది నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేము అన్నిటికంటే విన్నా ప్రభు నీ రక్త మాంసంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసినందుకు నేను స్తుతిస్తూ వస్తున్నాం. అయ్యా మరి ముఖ్యంగా చేసిన ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఈ ఆలోచనతో, ఈ ఉద్దేశంతో మరి ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో
ప్రభు చెప్పుకోలేనివి చెప్పుకునేవి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని సమస్త తండ్రి వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ సమాధానం నీ శాంతిని అనుగ్రహించి నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నేను ప్రేమించి తీసుకొచ్చిన అర్పణలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గుప్పిని దీవించండి. ఇవి నీ రాజ్యవ్యాప్తి కొరకై నీ సంఘ క్షేమం కొరకై వాడబడినటువంటి సాయం చేయమని సమస్తమును నీ హస్తాలకు చెబుతూ నీ రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం ఈ విధంగా కలుసుకోవడానికి కృప చూపించమని బయట సహవాసంలో సాయం చేయమని తిరుగు మేము మైపుకున్న స్థలాలకు క్షేమంగా చేసుకుని నేను మైపరిచే భాగ్యాన్ని కలిగించింది. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసం తనలో వచ్చిన మనకును సర్వలోకంలో నమ్ముకున్న పరిశుద్ధులందరికీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించబడిన తర్వాత తోడయుడి నడిపించునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ జై